నమస్తే అండి. నమస్తే అండి. జగనన్న ఇల్లు, జగనన్న కాలనీలు, జగనన్న ఇల్లు అమ్మకానికి ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా ఏ బోర్డులు కనిపిస్తున్నాయి అంట. ఇవన్నీ చూసి ఈ కాలనీలని ఒకసారి పరిశీలించండి. చిన్న కరెక్షన్ అండి. జగనన్న ఇల్లు అంటే తాడేపల్లి ఆయన ఇల్లా, లేకపోతే ఏదైతే వాళ్ళు కాలనీలు అని చెప్పుకుంటున్నారు కదా, జగనన్న ఇల్లు కట్టి పోయినసారి జగన్ గారి అయితే జగన్ గారి ప్యాలెస్లు, జగన్ గారి కోటలు అంటాం. జగనన్న ఇల్లు అంటే జగనన్న గారి బాత్రూమ్ కట్టుకుంటారు కదా, ఆ సైజులో పేదలకి కట్టించి. బాత్రూమ్ కన్నా తక్కువ అండి, బాత్రూమ్ 3 సెంట్లు 4 సెంట్లు. జగనన్న సెంటే కదా, జగనన్న గారి బాత్రూమ్ కంటే కూడా చిన్న ఇల్లు. అది క్లారిటీ. ఎంత దిక్కుమాలిన ఇల్లు ఆ పేదలకు ఇచ్చాడు, దిక్కుమాలిన స్థలాలు, దిక్కుమాలిన లొకేషన్ లో ఇచ్చాడు. వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళు ఆ ఇల్లు ఉన్న పరిస్థితులు పరిశీలించడానికి వెళ్ళిన నాదెండ్ల మనోహర్ గారు ఎక్కడ చూసినా కూడా గోడల మీద, ఇప్పుడు మనకు ఒక వీడియో వచ్చింది, ఆ ఇంటి గోడల మీద ఎర్ర అక్షరాలతో ఎర్ర పెయింట్ తో రాసింది జగనన్న ఇల్లు అమ్మకానికి అని. సో అవి చూసి నాదెండ్ల మనోహర్ గారు షాక్ అయిపోయారండి. ఏంటి ఇల్లు అమ్మేయటం ఏంటి, ఎందుకు అమ్ముకుంటున్నారు ఏంటని చెప్పి ఆయన పరిశీలనకి వెళ్ళిన చోట ఎక్కడ కాలువలు కానీ, అంటే మౌలిక వసతులు ఎక్కడ కనపడలా, కాలువలు కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ ఏమీ కనపడలా. సో అవన్నీ పరిశీలిస్తూ అవన్నీ రెక్టిఫై చేసే విధంగా ఆయన ప్లానింగ్ అయితే చేస్తున్నారు మంత్రిగా. అసలు ఏంటి జగనన్న ఇల్లు అమ్మకానికి, వీటి మీద మీరు ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? అసలుకి జగనన్న ఇల్లు అసలు ఆ పథకం పక్కన మాట్లాడాలన్నా కూడా ఇదిగా ఉందండి. టిట్కో ఇళ్ళకి సంబంధించి మనం మాట్లాడుకుంటే రాష్ట్రంలో చాలా పెద్ద స్కామే జరిగిందని చెప్పుకోవాలి. అసలుకి మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేపట్టిన లక్షల ఇల్లు, ఓపెనింగ్ కి సిద్ధంగా ఉన్న ఇల్లు, అనుకోని పరిస్థితుల వల్ల అప్పట్లో అధికారం మారడం వల్ల 2019లో ఈయన అధికారంలోకి వచ్చాక ఒక్క ఇంట్లో ఒక్క మనిషిన్న గృహప్రవేశం చేశాడా? ఆ టిట్కో ఇల్లు పక్కన పెట్టండి. ఈయన ఏదైతే సొంతగా చెప్పుకుంటా ఉన్నాడో జగనన్న ఇల్లులు కాదు ఊళ్ళు నిర్మిస్తున్నారని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ చెబుతా ఉన్నారో, వాళ్ళు ఇచ్చినటువంటి స్థలం ఎంతండి? సెంటు స్థలం. వాళ్ళు అంటున్నారు సెంటు స్థలం లేనోడికి విలువ తెలిసిద్ది, లేనోడికి విలువ తెలిసిద్దని. బాబు, ఆ సెంటు స్థలం ఇచ్చి మీరేం నిర్మాణం చేపట్టారు? ఎన్ని కాలనీలు నిర్మాణం అయ్యాయి రాష్ట్రంలో ఇప్పటి వరకు? ఈ యొక్క ఏదైతే జగనన్న కాలనీగా లేఅవుట్లుగా చెప్పుకుంటున్న వాటిల్లో ఎంతమంది కాంట్రాక్టర్లు డబ్బులు తిని ఒక్క ఇటుక ఒక్క సిమెంట్ కట్ట కూడా పని జరిగిన పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఎన్ని కాలనీలు నిర్మాణం అండి? ఎంతమంది గృహప్రవేశం చేసి నేను ఒక మాట చెప్పానండి. చంద్రబాబు నాయుడు గారు కట్టించిన టిట్కో ఇళ్ళకి ఈయన బ్లూ పెయింటింగ్లు, ఏదైతే ఈయన వైసీపీ కార్యాలయం రంగుల్లాగా వేసుకున్నారో అది తప్పితే ఒక్క ఇంట్లో అన్న గృహప్రవేశం జరిగిందే ఏ నాయకుడన్నా చెప్పగలరా? ఇంకొకటి ఏం జరిగిందండి అంటే, ఇక్కడ ఊరి చివర, ప్రతి ఊర్లో మీరు చూసుకుంటే ఊరి చివర ఏదైతే ఖాళీగా ఉన్న స్థలాలు, పొలాలు అన్నీ కూడా రూపాయికి 100 రూపాయలు పెట్టుబడులు పెట్టారండి. స్థల సేకరణ అక్కడ కూడా స్కామే. ఈ విధంగానే ఊరు పల్లెటూరు ఉందనుకోండి, ఆ పల్లెటూరుకి ఊరు బయట కొండలు గుట్టల్లో పనికిరాని స్థలాల్లో తీసుకొచ్చేసి కొన్ని చోట్ల మనం చూస్తే కాకినాడ మడ భూములు అండి, ఆ భూములు అంటారు. అసలు మనకి ప్రత్యేకంగా రాష్ట్రంలో చూసారులేండి. ఇంట్లో ఈ వాన పడితే 6 అడుగులు నీళ్ళు, ఇంకా మనిషి ఈత కొట్టుకుంటే వెళ్ళాలి ఇంట్లోకి. జగనన్న ఇల్లు కాలనీలు చెరువులు అనుకోవచ్చు, సరస్సులు అనుకోవచ్చు, స్విమ్మింగ్ పూల్స్ అనవచ్చు, ఎన్నైనా ఈత కొట్టుకుంటూ ఆ స్థలానికి వెళ్ళాలి. ఇల్లు నిర్మాణం అసలు అట్లాంటి ప్లేస్ లో ఇల్లు నిర్మాణం చేపట్టాడు ఎంతవరకు? ఇలాంటి స్థలాలు ఇచ్చుకుంటా అలాంటి స్థలాలకు కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఎలాంటి మార్కెట్ రేటు ₹1,00,000 ఉండదని 4 లక్షలు అని చెప్పేసి అక్కడ స్థానిక నాయకులు ఏ విధంగా కొట్టేశారో కూడా చూశారు. ఆ విధంగా కూడా స్కామ్ చేశారు. ఇంకా కాంట్రాక్ట్ విషయానికి వస్తే టెండర్లు పిలిచారు. మౌలిక వసతులు అంటే దాంట్లో ఉదాహరణగా చెప్పుకుంటే స్థలం కేటాయించిన వాటిల్లో రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, వాటర్ ట్యాంకర్లు, ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్మాణ సామాగ్రి ఒక్కటన్నా జరిగిందే లేదు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానో చూసుకోండి, వాళ్ళు చేసిన 1-6 పనులకు సంబంధించి రాష్ట్రం మొత్తం జగనన్న ఎలివేషన్లు, వీళ్ళు మా జగనన్న ఇల్లు కట్టట్లేదు, ఊర్లు కట్టిస్తున్నాడు. ఎవరండి ఒక చోటన్నా ఉంది? ఇంకా చెప్పుకోవాలంటే ఓ జగనన్న అసలుకి ఇందిరమ్మ తర్వాత ఇంకేనేనంట జగన్మోహన్ రెడ్డి గారేనంట. ఈ రోజు చూస్తే నాదెండ్ల, ఇప్పుడు మనం ఇది మొత్తం చర్చించడం ముఖ్య కారణం ఏంటంటే, నిన్నటి రోజున నాదెండ్ల మనోహర్ గారు తెనాలి ఆయన నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ జగనన్న ఇళ్ల కాలనీలు ఏదైతే వాళ్ళు చెప్పుకున్నారో దాని పురోగతి ఏంటి అసలు చూడడానికి వెళ్తే ఒక్కసారిగా చూసి ఆశ్చర్యపోయారు. ఎక్కడ చూసినా బోర్డు, ఖాళీ స్థలాలకు కూడా స్థలం అమ్మబడును, ఇల్లు ఉంటే కట్టిన కొద్దిమేర ఇల్లు కూడా ఇల్లు అమ్మబడును. ఇల్లు అమ్మడం ఏంటి అసలుకి? ఎందుకండి ప్రభుత్వం, గత ప్రభుత్వం ఉచితంగా డబ్బు లేని వాళ్ళకి కట్టించే పరిస్థితి చేశారు, డబ్బు ఉన్న వాళ్ళకి కట్టించే బిల్లులు వేశారు కదా, ఆ విధంగా చేశారు కదంటే ఒక్క బిల్లు బలేదంటండి. కాంట్రాక్టర్లే ఊర్లు అమ్ముకొని పోయారు. ఇంకా వీళ్ళకి న్యాయం చేసే వాళ్ళు ఎవరు? లబ్ధిదారులకి. ఇంకా రెండో విషయానికి వస్తే 1 సెంటు దాంట్లో ఎంత నిర్మాణం చేపట్టాలి? ఆ కాంట్రాక్టర్లు కూడా డబ్బులు తిన్నారంట. నాసిరకం ఇనుము కావచ్చు, వాళ్ళకి ప్రభుత్వానికి కట్టమని అప్పచెప్పిన స్థలాల్లో అసలుకి ఒక చిన్న ఇటుక వరుస పెట్టడం బేస్మెంట్ అయిపోయింది.
స్లాబ్ అయిపోయింది. వైసీపీ వాళ్ళే ఇంకా తెలిసింది లేదు అది. ఒక 2 అరలు ఇటుక పెట్టడం అయిపోయింది, బేస్మెంట్ అయిపోయింది అన్న దాని 70,000 బిల్లు వాళ్ళు తీసుకోవడం. దాంట్లో ఒక్కళ్ళ నివాసానికి ఎక్కువ ఉంటుందా, ఉంటే ఎంత పోతే ఎంత వచ్చిన కాడికి వచ్చిందని చెప్పేసి వాళ్ళు కూడా అమ్మకానికి పెట్టుకున్నారు. అది చూసి ఆశ్చర్యపోయారు. ఇలా ప్రభుత్వం అమ్మకానికి పెట్టుకోవడం ఉందని ఆశ్చర్యపోయి ఆయన అప్పుడు వాస్తవాలు చూసి నిజంగా ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. దాని మీద అందుకే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు. దానికి మొదట నాణ్యబలికి నాయనే కదండి. రాష్ట్రంలో ఈ నిమిషానికి ఏ నాయకుడైనా రావచ్చు, ఏ పార్టీ నాయకుడైనా రావచ్చు. నేను చూపిస్తాను ప్రతి ఊర్లో ఎన్ని వేల గృహాల నిర్మాణం జరిగాయో, ఎన్ని అపార్ట్మెంట్లు నిర్మాణం జరిగాయో మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నామండి. దాని డీడీలు కట్టి గృహప్రవేశం ఒకటే డిలే అండి. నెల్లూరులోనే కొన్ని వేల ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగింది. కొన్ని అపార్ట్మెంట్లు, ప్రైవేట్ లేఅవుట్లు పెద్ద పెద్ద హైదరాబాద్లో చూస్తాం మనం, గేటెడ్ కమ్యూనిటీస్ అని అంటూ ఉంటారు. అటువంటి గేటెడ్ కమ్యూనిటీస్ రీతిలో వాటిని తలదన్నే విధంగా అదే సెంటున్నరలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అదే పరపతిని కొనసాగిస్తూ ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదన్న బృహత్తరమైన కార్యక్రమంతో ఏదైతే పల్లెటూర్లలో ఉంటున్నారో వాళ్ళకి కొత్తగా 3 సెంట్ల స్థలం జగన్మోహన్ రెడ్డి గారు సెంటున్నర, అది వాళ్ళ నాయకులకే కాదండి, ఇది కూడా స్కామ్. వాళ్ళకే ఇచ్చుకున్నారు. రిజిస్ట్రేషన్ ఉన్న ఇల్లులకు వాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. అది ఎలా సాధ్యం అండి? ఆల్రెడీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంది, పక్క ఇళ్లతో ఉంటున్నారు. వాళ్ళంటే పేదవాళ్ళు అంటే దృష్టిలో ఒరిజినల్ లబ్ధిదారు కూడా ఎక్కడ చెందిన దాఖలాలు. ఆ ఉన్నోడు ఎవడైతే ఉన్నాడో వైసీపీ నాయకుడు వాడు ఒక 4 స్థలాలు 10 సెంట్లు ఆక్రమించుకొని దాన్ని 5 ఇల్లు మళ్ళీ అమ్ముకోవడం. మళ్ళీ లేని వాళ్ళకి ఆ సెంటుని 3 లక్షలకి 2 సెంట్లకి 1 సెంటు స్థలాన్ని 4 లక్షలు 5 లక్షలకి అమ్ముకోవడం. ఇది జరిగిందండి విధానం. చంద్రబాబు నాయుడు గారు అవినీతికి ఎక్కడ తావివ్వకుండా ఖచ్చితంగా నేరుగా లబ్ధిదారులకు చేకూరాలన్న ఉద్దేశంతో ఏదైతే పల్లెటూర్లలో 3 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో అయితే 2 సెంట్లు, అది కూడా ప్రభుత్వము 4 లక్షల రూపాయలు. నోట్ దిస్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఇచ్చారో 1 లక్ష రూపాయలు ఎటు పోయినాయో సగం శాంక్షన్ చేయాలంటే వాళ్ళకి డబ్బులు తినేసిపోయారు. వీళ్ళు అలా కాకుండా 4 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి సంబంధించి మీకు సొంతగా ల్యాండ్ ఉన్నా సరే, ఒకవేళ ప్రభుత్వ భూమి కాకుండా మీ ఎవరైతే కట్టుకోదలిచిన వాళ్ళు ఉండి వాళ్ళకి ఆర్థిక స్తోమత లేనిటువంటి వాళ్ళు ఉంటారో స్థలం పేపర్లు చూపించుకొని 4 లక్షలు తీసేసుకోవడమే. ఆల్రెడీ ప్రభుత్వం కూడా దీనికి రాబోయే 100 రోజుల్లో ఈ ఎవరైతే గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొలుసు పార్థసారథి గారు రాబోయే 100 రోజుల్లో సుమారుగా 1,25,000 ఇల్లు కట్టాలని ప్రభుత్వం పూనుకుందని పత్రికాముఖం కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా చర్యలు చేపడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సమీక్షా సమావేశంలో ఈ ఇళ్ల సంబంధించి టిట్కో నిర్మాణానికి సంబంధించి కూడా మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి నాదెళ్ల మనోహర్ గారు కూడా తెనాలి నియోజకవర్గానికి సంబంధించి పటిష్టమైన చర్య, ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పేదవాడికి అందే విధంగా వాళ్ళు కూడా సమగ్రంగా విచారణ జరిపించాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. మన విషయం R5 జోన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి 16,000 మందికి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అమరావతి, ప్రపంచ రాజధాని అమరావతిని నాశనం చేయటానికి అక్కడ అంటే ఒక లో ప్రొఫైల్ కాలనీ ఒకటి తయారు చేసి వ్యాంబే హౌస్ లాంటిది రాజధానిని నాశనం చేయాలనుకున్నారు. నిన్న CRDA మీటింగ్లో చంద్రబాబు గారు చర్చిస్తూ CRDA అధికారులతో అక్కడ భూములు కేటాయించబడిన సెంటు స్థలాలు కేటాయించబడిన పేదలందరికీ కూడా వాళ్ళ ఊర్లలో అంటే ఎక్కడో తెనాలి, మంగళగిరి నుంచి కూడా తీసుకొచ్చి అమరావతిలో భూములు ఇచ్చాడు. బాపట్ల కూడా అందరూ కూడా వైసీపీ కార్యకర్తలే అయినా సరే, ఆ వైసీపీ కార్యకర్తలు అయినా సరే వాళ్ళందరికీ వాళ్ళ ఊర్లలో వాళ్ళు ఎక్కడైతే పనులు చేసుకుంటున్నారో వాటికి దగ్గరగా ఇల్లు కట్టించి ఇవ్వండి, ఈ R5 జోను మొత్తం ఇక్కడి నుంచి రిమూవ్ చేసేసి వాళ్ళకి వాళ్ళ ఊర్లలో వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ ప్రభుత్వ స్థలాల్లో వాళ్ళకి భూములు కేటాయించి ఇల్లు కూడా కట్టించి ఇవ్వండి అని చెప్పి R5 జోన్ని క్లియర్ చేశారు. ఆ సమస్యని క్లియర్ చేశారు బాబు గారు. దీని మీద ఏం చెప్తారు? ఇప్పుడు CRDA అనేది పూర్తిగా అమరావతిలో జరిగిన కుంభకోణాలు కావచ్చు, అక్కడ ఇన్నర్ రోడ్లు, అవుటర్ రోడ్లు, వీటన్నిటికి సంబంధించి పూర్తి ప్రక్షాళన చేసే విధంగా CRDA అనుక్షణం అలర్ట్గా ఉంటూ పనిచేయడం జరుగుతూ ఉంది. CRDA అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి రాజధాని అమరావతి నిర్మాణం మొత్తం కూడా ఈ కమిటీకి అప్పచెప్పడం జరిగింది బాబు గారు. దీంట్లో వ్యక్తులందరూ కూడా IAS స్థాయి వ్యక్తులు అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక 2019 నుంచి 24 ప్రాంతంలో ఏం చేశారంటే ఆయన బినామీలు ఎవరైతే ఉన్నారో ఈయన ఏదైతే భూ కుంభకోణం జరిగిందని చంద్రబాబు నాయుడు గారిని ఆరోపించి ఏదైనా ఇంకా చెప్పింది కదా తాను చేయాలనుకుని ఎదుటి వాళ్ళకి బురద రాసే టైపు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అప్పట్లో ఆయన బినాములు దోచిపెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారికి సోపు మొత్తం పేర్లు వాడుకొని ఈయన దాన్ని అమలుపరిచాడు. ఈరోజు వైసీపీకి చెందినటువంటి పెద్ద పెద్ద వ్యక్తులందరూ కూడా ఈ యొక్క అమరావతిలో వాళ్ళు భూములు కొనే ప్రయత్నం చేసి పేదల పేర్లు అడ్డు పెట్టుకొని R5 జోన్ పేదల జోన్ అనే విధంగా చెప్పుకునే విధంగా అక్కడ స్థానికంగా ఉండేటువంటి కాకుండా స్థానికేతరులకి గుంటూరు నియోజకవర్గం వాళ్ళు,
బాపట్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు, తెనాలి కాన్స్టిట్యున్సీ చెందినటువంటి వ్యక్తులు, మంగళగిరికి సంబంధించినటువంటి వ్యక్తులు, అక్కడ అమరావతి ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో రైతులు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా బయట వాళ్ళకి ఎలా ఇస్తారండి? అక్కడ ముందు రైతులు దానం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, 33,000 ఎకరాలు, వాళ్ళకు భూములు ఇవ్వాలి మొదటగా. సరే మీరు ఏదో అనుకుందాం, రాజకీయంగా లబ్ధి పొందన చేసింది అనుకుందాం, అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి అలాట్ చేయాలా, బయట వ్యక్తులకి అలాట్ చేయాలా? చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి వాళ్ళకి కూడా అన్యాయం జరగకూడదు కాబట్టి నిజంగా అర్హత పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థానిక వాళ్ళ ఆధార్ అడ్రస్లు ఉండే చోటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ గృహ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ చెందే విధంగా వాళ్ళకి ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి ఈ R5 ఏదైతే ఉందో ప్రజా రాజధాని అమరావతిగా చెప్పుకోబోతున్నారో దాంట్లో సంబంధించిన కట్టడాల గురించి ప్రత్యేక అనుమతులు సిద్ధం చేయడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర ఈ విధంగా కూడా బయటపడింది. ఆయన ఎన్నోసార్లు అమరావతి ప్రాంత పర్యటనకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పేవాళ్ళు, పేదలకు ఇల్లు ఇస్తూ ఉంటే కోర్టులో కేసు వేశారు, పేదలకు ఇల్లు ఇస్తూ ఉంటే కోర్టులో కేసు వేశారు. నిజంగా అక్కడ పేదలు ఎవరయ్యా? అక్కడ మీ దృష్టిలో పేదలు అంటే డబ్బున్న వాళ్ళ? అక్కడ రైతులు కదా పేదవాళ్ళు, వాళ్ళకి సంబంధించి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు? కౌలు కూడా ఆపేశాడండి. జనరల్గా అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో రాజధానికి సంబంధించి వాళ్ళు రైతులు భూములు త్యాగం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేక చట్టం ద్వారా వాళ్ళకి కౌలు అమౌంట్ ని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రైతు కూలీలు ఉన్నారు, పొలం దానం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు, ఆ దానం చేసి పొలం ఇచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళకి ఒక అమౌంట్, అదే విధంగా రైతు కూలీలు పని లేదు, రాజధానికి భూములు సమర్పించున్నారు, రైతు కూలీల పరిస్థితి ఏంటి మరి, ఎటు పోవాలి? వాళ్ళ గురించి కూడా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు రైతు కూలీలకు కూడా నెలసరి పింఛన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ అమౌంట్లని రద్దు చేశారండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఏం న్యాయం చేశారు? వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో బయట ప్రాంతం నుంచి వ్యక్తులు తీసుకొచ్చి పూర్తిగా ఏదో అలజడి సృష్టించి ఆ భూములు మొత్తం దొబ్బేయాలని ప్లాన్. అప్పటికి భూములు పంచి పెట్టేశాడు. అదే కదా, అప్పటికి ఎన్నో వేల ఎకరాలు తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకోలేదా? అసలు అమరావతిలో మరి ఎందుకు భూములు తనఖా పెట్టారు? మరి అమరావతి ఏం లేదు, శ్మశానం మీ నాయకులు మీరు అందరూ మాట్లాడారు కదా, మరి ఎందుకు చేశారు ఆ విధంగా? దాన్ని వీళ్ళు దోచుకుందని ప్లాన్ వేశారు. ఈ ప్రజలు ఏదైతే ఓట్లు జరిగాయో ఆ ప్లాన్లన్నీ కూడా నశించిపోయి ప్రజలందరూ ఆ కుట్రను గమనించి తిప్పికొట్టారు. కాబట్టి ఇళ్ల సంబంధించినటువంటి కుంభకోణం మొత్తం కూడా బయటపడింది. ఈ వ్యవస్థను కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన చేయబోతా ఉన్నారు. నిజమైన పేదవాడికి ఇల్లు కట్టుకోబోయే రోజు అతి దగ్గరలో ఉంది. కూటమి ప్రభుత్వం దాన్ని సహకారం చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఇందాక చెప్పిన విధంగా 4 లక్షల డబ్బులు కావచ్చు, పల్లెటూళ్ళలో 3 సెంట్ల స్థలం, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం, వీటికి అనుగుణంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. అతి రాబోయే కొద్ది రోజుల్లో వీటికి అనుగుణంగా ఈ పథకాన్ని కూడా అమలు చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.